మిత్రులందరికీ నమస్కారం। భారతీయ జనతా పార్టీ ద్వారా మూసి పారివాక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలపైన రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే యుద్ధం ప్రకటించిందో, ఏదైతే పేద ప్రజల ఇళ్లపైన బుల్డోజర్ ఎక్కిస్తామో, అడ్డం వచ్చిన వాళ్ళని తొక్కిస్తాము అనేదైతే ప్రభుత్వము ప్రకటించిందో, ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అనేక రకాల భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు। ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కాబట్టి, ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఎప్పుడు మా ఇల్లు కూలుస్తారో అనేటువంటి భయంతో ఇక్కడ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు। ఇక్కడ అనేక కుటుంబాలు, ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు అడిగినా కూడా వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క దీన గాథలు వర్ణాతీతం। మేము ఏ ఇంట్లో అయితే ఉన్నానో, శంకరమ్మ గారి ఇంట్లో వాళ్ళ భర్త రిక్షా కొట్టేవాడు, రిక్షా కొట్టి కుటుంబాన్ని పోషించాడు। ఈమె ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసి కుటుంబాన్ని పోషించింది శంకరమ్మ। వాళ్ళ ఇంట్లో నేను రాత్రి ఉన్నాను। ఆమెకు 4 కొడుకులు, 4 కూడా 4 ఫ్లోర్లలో నివాసం ఉంటారు। ఈరోజు మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మేము ఎక్కడ పోతాము? మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, మా డాక్టర్లు ఇక్కడ ఉన్నారు, మా పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా డాక్టర్లు ఇక్కడే చూస్తున్నారు। మరి ఈ పరిస్థితుల్లో మాకు మరి ఎక్కడికి పోవాలి? మేము గతంలో 30-40 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము। ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు, ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దగయ్యారు, పిల్లల పెళ్లిళ్ళు చేశాము। పిల్లలకు సంబంధించినటువంటి కొడుకులు, బిడ్డలు, మనమనాలు కూడా శంకరమ్మకు వచ్చారు। ఈ పరిస్థితుల్లో మేము 20 మంది ఇంట్లో ఉంటాము, ఎక్కడికి పోవాలి అని ప్రశ్న, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు। ఒక శంకరమ్మే కాదు, ఇంటింటికి కూడా ఒక శంకరమ్మ కథ మనకు కనిపిస్తుంది। ఇంటింటికి కూడా ఒక శంకరమ్మ బాధ, ఆవేదన మనకు అర్థమవుతా ఉంది। అందుకే భారతీయ జనతా పార్టీ ద్వారా ఈరోజు ఇదే బస్తీలో ఈ యొక్క సమస్య, ఇల్లు కూలగొడతామని ముఖ్యమంత్రి గారు చేపట్టినప్పటి నుంచి కూడా ఒక 10 మంది, 9 నుంచి 10 మంది గుండెపోటుతో మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి। ఆ రకంగా అన్ని బస్తీలలో కూడా అదే పరిస్థితి ఉన్నది। కాబట్టి ప్రభుత్వము ఇది ప్రజారాజ్యం అన్నారు, ప్రజల పరిపాలన అన్నారు, మార్పు అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు। నేను నేరుగా రాహుల్ గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ప్రజాపాలన అంటే ఇదా? ప్రజాపాలన అంటే ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కూలగొట్టే పాలన? ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కూలగొడతారా? లేక మీరు 11 నెలలు పూర్తిగా వస్తుంది కదా, మరొక వారం 10 రోజుల్లో 1 సంవత్సరం పూర్తి చేసుకుంటారు, మరి ఒక్క బడుగు బలైన వర్గాల గృహ సౌదానికి ఎక్కడైనా మీరు శంకుస్థాపన చేశారా? ఇళ్లు కట్టడానికి పూనుకోలేదు, పేదల ఇళ్ల కోసం ఇంతవరకు ఒక కాలనీకి శంకుస్థాపన చేయలేదు। కానీ ఈరోజు పేదల ఇల్లు కూలగొట్టేటువంటి పని మాత్రము చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది। గతంలో మనం చూశాము, అనేక మంది మంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, అంతెందుకు రాజులు కూడా ఎవరైనా పేదలకు మేలు చేసి నిర్మాణాలు పూర్తి చేసి వాళ్లకు కూడు గూడు కల్పించి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు। కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లు కూలగొట్టి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు। ఇంకొక మాట అంటున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు మూసికి వ్యతిరేకమా? మూసి ప్రక్షాళన చేయొద్దా? మూసి పునర్జీవం చేయొద్దా? నేను ప్రాక్టికల్గా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను, మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వేలాది మంది పేదల ఇల్లు నేలమట్టం చేయాలి, వేలాది మంది పేదల నిరాశ్రలు చేయాలి, పేదల గూడు కూల్చేయాలి, పేదలకు నీడ లేకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు। రెండోది, మీకు 1,50,000 కోట్లు కావాలంటుకున్నారు। రిజర్వ్ బ్యాంక్ ఇస్తుందా? అమెరికా నుంచి ఇస్తుందా? లండన్ నుంచి తెస్తారా? అది మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారో మీ ఇష్టం, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు। కానీ ఈరోజు కృష్ణా నీళ్ళో, గోదావరి నీళ్ళో రావాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇల్లు కూలగొట్టడము, అప్పు తీసుకురావడము,
డిపిఆర్ తయారు చేయడము, ప్రాజెక్టు కట్టడము, కృష్ణా నీళ్లు తేవడము, గోదావరి నీళ్లు తేవడము, అంతేకాకుండా ప్రధానమైనటువంటి అంశము ఈరోజు 1 కోటి మంది ఉపయోగిస్తున్నటువంటి డ్రైనేజీ ఈ మూసిలో మీరు పంపిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసిలో డ్రైనేజీ నీళ్లు రాకుండా చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు హైదరాబాద్లో ఖర్చు పెట్టారు. హైటెక్ సిటీలో తీసుకున్నా, జూబ్లీ హిల్స్లో తీసుకున్నా, బోడబండలో తీసుకున్నా, మషూరాబాద్లో తీసుకున్నా, సనత్నగర్లో తీసుకున్నా, సికింద్రాబాద్లో తీసుకున్నా, ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. తాగునీటిలో డ్రైనేజ్ కలుస్తూ ఉంది. అన్నీ కూడా ఇక్కడికే చేరుతాయి, మూసికే వస్తాయి. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా డ్రైనేజీ నీళ్లు మూసిలో రావడానికి అవకాశం లేకుండా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మీసి బ్యూటిఫికేషన్ కానీ మీసి రీజనరేషన్ కానీ రాదు. అంతేకాదు ఈరోజు అనేక రకాల ఇండస్ట్రీస్ పట్టంచెరు నుంచి మొదలు పెడితే, కుత్బుల్లాపూర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల పారిశ్రామిక కాలుష్యం ఇక్కడ వచ్చి కలుస్తుంది. దానికి ఏం చేయబోతున్నారు? ముందు ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని కాలుష్యం రాకుండా ఆపాలి. ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో లేకపోతే బస్తీలలో కమర్షియల్ కాంప్లెక్స్లలో ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో వాడేటువంటి నీళ్లు కానీ, ముఖ్యమంత్రి గారి ఇంట్లో వదులుతున్నటువంటి నీళ్లు కానీ, మంత్రుల కాలనీల్లో వదులుతున్నటువంటి నీరు కానీ, డ్రైనేజ్ అంతా కానీ ఇక్కడ కలుస్తుంది. మొత్తం మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలు వదులుతున్నటువంటి డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఇక్కడనే కలుస్తున్నది. మా ఇంటి నుంచి కూడా డ్రైనేజ్ ఇక్కడికే కలుస్తున్నది. కాబట్టి దాని సంగతి ఏంది? ఆ సంగతి తేల్చకుండా మూసి బాగుపడదు. కాబట్టి దానికి మీరు కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి. ముందు చేయాల్సిన పనిది ముందు ఇల్లు కూలగొట్టడం కాదు. ముందు చేయాల్సిన పని మూసిలో కలుస్తున్నటువంటి కాలుష్య పదార్థాలు, కాలుష్యమైనటువంటి నీరు, డ్రైనేజీ నీళ్లు, ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటరు రాకుండా ఆపాల్సిందిగా నా ముఖ్యమంత్రి గారికి మొదటి సూచన. రెండో సూచన, దీనికి కావలసినటువంటి డిపిఆర్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎట్లా కట్టబోతున్నారు? ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా? ఈ ఇళ్ళన్నీ కూలగొట్టి వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. శంకరం ఇంటికి కూడా నోటీస్ వచ్చింది. ఈ ఇళ్ళన్నీ కూలగొట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? కమర్షియల్ కాంప్లెక్స్ కడతారా? ఇది చెప్పాలి. మూడో కార్యక్రమం, మీ డిపిఆర్ ఎప్పుడొస్తుంది? ఎంత ఖర్చు అవుతుంది? ఈ ఖర్చు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పు ఎవరిస్తారు? ఇది ప్రజల హక్కు. చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. అది చెప్పకుండా, డ్రైనేజ్ నీళ్లు ఆపకుండా, ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటర్ రాకుండా చర్యలు తీసుకోకుండా పేదల ఇల్లు కూలగొడతామని మొదటి నుంచి మాట్లాడుతున్నారు. అది కాదు చేయాల్సింది. అంతేకాదు, ఇక్కడికి ఈ నది నుంచి మీరు కృష్ణానది పంపించబోతున్నారా? ఈ నది నుంచి మీరు గోదావరి నీళ్లు తీసుకుపోతున్నారా? చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఏ నీళ్లు తేబోతున్నారు? మీరు నల్గొండ జిల్లా రైతులకు తాగునీరు, సాగునీరు అందించాలి. నేనేదో 20 ఏళ్ల తర్వాత అందిస్తా, 30 ఏళ్ల తర్వాత అందిస్తా, 5 ఏళ్ల తర్వాత దిగిపోతా, మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత వస్తా, లేకపోతే మా పార్టీ ఇంకో ఆయన వస్తాడు అప్పుడు అందిస్తామంటే కాదు. ఈ 5 సంవత్సరాల లోపలనే నల్గొండకు తాగునీరు, సాగునీరు అందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అందించాలంటే ఉన్నటువంటి వనరుల మేరకు, ఉన్నటువంటి అవకాశాల మేరకు వేగవంతంగా ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ ప్రజలను ఆదుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి పేద ప్రజల ఇల్లు కూల్చకుండా చూడాలి. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని చేయకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. ఎందుకంటే 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి సమయము 5 ఏళ్లు ఇస్తే 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. డిపిఆర్ రావడానికి 2 ఏళ్లు పడుతుంది. ఆయన ఇచ్చినటువంటి జీవో ప్రకారం 3 ఏళ్లు పోతుంది. ఆయన మిగిలింది 2 ఏళ్లు. ఆ 2 ఏళ్లలో 1 సంవత్సరం ముందే ఎలక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఎలక్షన్ వాతావరణం ప్రారంభమవుతుంది. సంవత్సరం ముందు నుంచే ఎలక్షన్ సంబంధించినటువంటి మూడు వచ్చేస్తుంది. ప్రజలందరూ కూడా దాంట్లో ఉంటారు.
ఆ మధ్యలో మిగిలింది ఒక సంవత్సరం. ఈ సంవత్సరం లోపల కృష్ణా నీళ్ళు ఎట్లొస్తాయి ఇడికి, ఈ యొక్క మూసి ఇంటి పక్కకు, గోదావరి నీళ్ళు ఇక్కడి నుంచి గలగల ఏ రకంగా పారాడుతుంది, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చెప్తున్నాడు అద్భుతంగా గోదావరి నీళ్లు ఇక్కడి నుంచి తీసుకొస్తాం. ఇక్కడ దోమలు ఉన్నాయని, ఇక్కడ దుర్గంధం ఉందని, ఇక్కడ అణు విస్ఫోటం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను పత్రికా విలేకరులను అడుగుతా ఉన్నాను, మీరు మొదటిసారి ఇంటికాడికి వచ్చి ఉంటారు, మొదటిసారి మీరు గల్లీకాడికి వచ్చి ఉంటారు, ఎక్కడైనా దుర్గంధం వస్తుందా ఎవరైనా మీరు ఒట్టేసి చెప్పాల్సిందే కోరుతాను. నేను ఒట్టేసి చెప్తున్నాను, రాత్రి నుంచి ఉన్నాను, ఒక్క దుర్గంధపు వాసన కూడా మాకు రాలేదు. ఎందుకంటే మేము ప్రజల మధ్యలో తిరుగుతాం, ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నాం. ఈ బస్తీకి నేను 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఈ బస్తీకి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా సేవలు చేశాను, 6 ఏళ్లుగా ఎంపీగా ఉన్నాను. ఈ ఇంటికి అనేక సార్లు వచ్చాను, ఈ ఇంటికి అనేక సార్లు వచ్చాను. అక్క, అమ్మ, చెల్లి అని పలకరిస్తాను, అన్నే, తమ్ముడు, పెద్దవ్వ అని పలకరిస్తాను. ఏ ఒక్కరోజు కూడా ఎవ్వరు కూడా మాకు ఇక్కడ దుర్గంధం ఉంది బిడ్డ, మా ఇల్లు కాల్ చేసి మాకు అక్కడెక్కడో బంజారా హిల్స్లో ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఇల్లు కావాలని ఎవరు అడగల, సెక్రటరీ పక్కన ఇల్లు అడగల, ఎవ్వరు కూడా మాకు మా ఇల్లు కూలగొట్టమని చెప్పలే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిన సలహానో, ఏ రాత్రి వచ్చిన కళనో నాకైతే తెలియదు. ఏ రాత్రి ఏ కళ వచ్చిందో, ఏ సందర్భంగా ఏ కళ వచ్చిందో, ఈ పేదల ఇల్లు మీద కళ్ళు పడ్డది, పేదల నివాసం ఉంటున్నటువంటి జాగా మీద కళ్ళు పడ్డది, ఈ స్థలం మీద కళ్ళు పడ్డది. ఇది మంచిది కాదు. రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసే వాళ్ళు, వేలాది మంది నిరాశలు చేయకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నాను. నేను గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను, మరొక నిర్మాణాత్మకంగా మరొక ఉత్తరం రాస్తాను. పేదల జోలికి వెళ్లకుండా ఈరోజు వాళ్ళు అంటున్నారు, సార్ మా ఇల్లు కూలగొట్టడం కోసం బుల్డోజర్ వస్తా అంటున్నది, ముఖ్యమంత్రి గారు పంపిస్తా అంటున్నారు, మేము టీవీలో చూస్తున్నాం. ఆ టీవీలో చూసినప్పుడల్లా మేము ఎంత భయపడుతున్నామంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మేము తిండి తెలియని పరిస్థితిలో ఉన్నాం. మేము తరతరాలుగా సంపాదించి అప్పు చేసి మేము చేసినటువంటి కూలి నుంచి ఒక్కొక్క రూపాయి కూడగట్టి, ఒక్కొక్క ఇటుక పేర్చి, ఒక్కొక్క రూపాయి సమీకరించి జమ చేసి ఇల్లు కట్టుకున్నాం. ఈ ఇల్లు కూలగొడితే మేము ఎక్కడ పోవాలా సార్? మా ప్రాణము ఇళ్లలో ఉంది, మా శ్వాస ఇళ్లలో ఉంది, మా ధ్యాస ఇళ్లలో ఉంది, మా జీవితమే ఇళ్లతో ముడిపడి ఉంది. ఇది తప్ప మాకు వేరే ఆస్తులు లేవు. మాకు ఇల్లు మాత్రమే ఉంది, మాకు ఇల్లు లేవు. ఈ ఇల్లు కూలగొడుతున్నటువంటి వాళ్ళ అందరికి, ఆ పార్టీ నాయకులకు ఇల్లు ఉండొచ్చు, వీళ్ళకి ఇల్లు మాత్రమే ఉంది, ఇక్కడనే ఉంది వాళ్ళకు. కాబట్టి ప్రభుత్వము పట్టింపులకు పోవద్దు, ప్రతిష్టాత్మక పోకూడదు, కక్షతో వ్యవహరించకూడదు, కక్షపూరితంగా ఉండకూడదు. పార్టీల మీద కోపంతో, నా మీద కోపంతో, బీజేపీ మీద కోపంతో పేదల ఇళ్లకు ఎసరు పెట్టొద్దు. అదొక్కటే నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. గతంలో కూడా కేసీఆర్ చెప్పాడు, నేను ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, కొబ్బరి నీళ్ళగా చేస్తా, ఎవరైనా వచ్చి కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అన్నాడు. 10 ఏళ్ళు అన్నాడు, పోయాడు, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఈయన వచ్చి సంవత్సరమే మొదలు పెట్టాడు, ఇల్లు గుల్లగొడతా, రీజనరేషన్ చేస్తా, బ్యూటిఫికేషన్ చేస్తా. ఎస్, ఆ రోజు కూడా సపోర్ట్ చేశాము. ట్యాంక్ బండ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ట్యాంక్ బండ్ నగరం నడిబొడ్డున ఉంది, దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఆయన చేయలేదు, ఈయన కూడా చేయాల్సిందే కోరుతా ఉన్నాను. ఈయన కూడా చేయాల్సిందే కోరుతాను రేవంత్ రెడ్డిని. ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు, అది వదిలేసిన కొత్త పట్టుకున్నాడు. కొత్త పల్లవి రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్నాడు, కొత్త పల్లవి ఎంచుకున్నాడు. అందుకే కోరుతా ఉన్నాను, మీరు ఎప్పటి లోపల కృష్ణా నీళ్ళు హైదరాబాద్ తెస్తారు అంటే పైపుల ద్వారా కాదు, గలగలగల నదిలో ప్రవహించే విధంగా తీసుకురావాలి. అది ఆయన ఐడియా. నేను అప్రిషియేట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని. మా బస్తీల నుంచి గోదావరి నీళ్లు ప్రవహిస్తే, కృష్ణా నీళ్లు ప్రవహిస్తే రోజు అంతకంటే ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ఫోటో మా ఇండ్లలో కూడా పెట్టుకుంటారు ప్రజలు. ఈ మా శంకరమ్మ కూడా పెట్టుకుంటారు. ఇలా
ఇక్కడ గోదావరి నీళ్ళు ఇళ్ళకెళ్ళి ప్రవహింపజేస్తే ఆ ఇల్లు పోదు, ఇంట్లోనే పెట్టుకోను. ఇల్లు ఎక్కడ పోతుంది ఏం పోదు, ఇంట్లోనే పెట్టుకోవాలి నువ్వు గోదావరి నీళ్ళు ఇక్కడ ప్రవహింపజేస్తా. కాబట్టి ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్నాను, ఈరోజు మీరు అనేక రకాల హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు, అమలు జరిగిందని మహారాష్ట్రకి వెళ్ళి అబద్ధం ప్రచారం చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు మహారాష్ట్రకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున. తెలంగాణ అద్భుతంగా మారిపోయింది, 6 గ్యారంటీలు అమలు జరుగుతూ ఉన్నాయి, మహిళలకు 2400 నెలలకు ఇస్తున్నాము, స్కూటీలు ఇస్తున్నాము, మహిళలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తున్నాము, అదేవిధంగా 1,16,000 రూపాయలు ఇస్తున్నాము, రైతు నేస్తం ఇస్తున్నాము, కౌలు రైతులకు ఇస్తున్నాము, రైతు కూలీలకు ఇస్తున్నాము, నిరుద్యోగ భృతి ఇస్తున్నాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము అని మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారట. ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తున్నారట. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. చేయండి, ప్రజలకు అర్థమైంది. కానీ ఇక్కడ ఆ యొక్క గ్యారంటీల పక్కన 420 420 సబ్ గ్యారంటీస్ పక్కన ఈ యొక్క మూసి సుందరీకరణ చేర్చకూడదు. ఈ సుందరీకరణ జరగాలని కోరుతున్నాను. ఇల్లు కూలగొట్టకుండా సుందరీకరణ చేయండి, ఇల్లు కూల్చకుండా నల్గొండకు సాగునీరు తాగునీరు అందించండి. మీరు చూడండి ఎంత పెద్ద స్థలం ఉంటుందో, మూసి ఎంత విడుతుంటుందో, ఈయన ఎంత నీళ్లు తెస్తాడో అన్ని నీళ్లు పోవడానికి అద్భుతమైనటువంటి స్థలం ఉంది. ఇంకొకటి మనవి చేస్తున్నాను, నిజాం ఈ మూసి పారివాహక ప్రాంతం సంబంధించినటువంటి ప్రాంతంలో నిజాం కూడా 100 సంవత్సరాల క్రితము ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టాడు. మీరు ఇప్పుడు కూడా బస్ డిపో దగ్గరికి వెళ్ళినా, లేకపోతే చాదర్ఘట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే నాయపూల్ దగ్గరికి వెళ్ళినా, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర చూసినా, హైకోర్టు ముందు చూసినా ఇప్పటి కూడా రిటైనింగ్ వాల్ ఉంది. అప్పుడు కూడా నిజాం కట్టాడు. నేను ఇప్పుడు కూడా మనవి చేస్తా ఉన్నాను, నిజాం ఏ రకంగానైతే రిటైనింగ్ వాల్ కట్టి ఇక్కడ మూసి అద్భుతంగా ఆయన ఉన్నప్పుడు ప్రవహింప జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా చేయాల్సిందే కోరుతున్నాను. ఇండ్లు కూలగొట్టడం సమస్య పరిష్కారం కాదు, ఇండ్లు కూల్చడం ఏకైక మార్గం కాదు. రిటైనింగ్ వాల్ కట్టి పేదల ఇల్లు కూల్చకుండా ఉండడమే ఈరోజు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి చాలా సులభమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి పని జరిగేటువంటి వేగవంతంగా నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. మేమేదో 20 ఏళ్ల తర్వాత ఇస్తామంటే నల్గొండ ప్రజలు సిద్ధంగా లేరు. వేగవంతంగా ఇవ్వండి. నేను కోరుకుంటున్నా, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు, ఈ ఒక్క టర్మే ఉంటారు. ఇది కూడా మీ పార్టీ వాళ్ళు సహకరిస్తే. కాబట్టి ఈ టర్ములో ఈ మూసి పునర్జీవం చేసి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డిని కోరుతాను. వేగవంతంగా చేయాలి. ఇల్లు కూలగొట్టి 1,50,000 తెచ్చి ఏదో చేస్తా అంటే ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఎవరి మీద అనాలి, దేశ వ్యతిరేక శక్తుల మీద, సంఘ వ్యతిరేక శక్తుల మీద ఈరోజు బుల్డోజర్ ఎక్కియాలి. శంకరమ్మ మీద కాదు, శంకరమ్మ ఇంటి మీద కాదు ఎక్కించాల్సింది బుల్డోజరు. అడ్డం వస్తే ఎక్కిస్తా అంటే శంకరమ్మ మీద ఎక్కియాలి రేవంత్ రెడ్డి గారు, ఈ తల్లి మీద ఎక్కియాలి. ఇదేనా మీకు ఓటేసి గెలిపించినందుకు ఈ శంకరమ్మ తల్లి మీద బుల్డోజర్ ఎక్కిస్తావా? ఈ శంకరమ్మ తల్లి ఇల్లు కూల్చేస్తావా? ఇందుకే ఓటేసామా? ఇందిరమ్మ రాజ్యం అంటే శంకరమ్మ ఇల్లు కూల్చడమా? ప్రజారాజ్యం అంటే శంకరమ్మ ఇల్లు కూల్చడమా? మార్పు అంటే శంకరమ్మ ఇల్లు కూల్చడమా? ఇందిరమ్మ రాజ్యం అంటే శంకరమ్మ ఇల్లు కూల్చడమా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను, పేద ప్రజల తరఫున మనవి చేస్తా ఉన్నాను. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము, కానీ పేద ప్రజల తరఫున మనవి చేస్తా ఉన్నాను. ఇల్లు కూల్చకుండా కార్యాచరణ చేయండి. మీరు ఎప్పుడు కడతారో తెలియదు, పైసలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియదు, కానీ ఇల్లు ఇప్పటికే కూల్స్తానని మార్కింగ్ చేసిపోతున్నారు అధికారులు వచ్చి. కాబట్టి
నేను మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులందరూ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ మాజీ మంత్రివర్యులు కానీ మా పార్టీ రాష్ట్ర పదాధికారులు కానీ అందరు కానీ సుమారు 20 బస్తీలలో రాత్రి ప్రజలతో ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. మీరెవరు కూడా టెన్షన్ ఉండకూడదు, మీరెవరు కూడా ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు, భయపడి మీ కుటుంబాలు బాగుండాలి, మీకు అండగా మేము ఉంటామని. ఇంకొక విషయం అంటున్నాడు, ప్రజలను మేము రెచ్చగొడుతున్నామని. మేమెవరము రెచ్చగొట్టడం లేదు. ఎవరైనా మా శంకరమ్మ పోతా ఉన్నా, ఇంకో తల్లి పోతా ఉన్నా మాకే రకమైనటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు పోతామంటే అడ్డుకునే శక్తి మాకెవరుకున్నది? ఎవరు మేము అడ్డుకోవడానికి? ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ తీసుకొని బంజారా హిల్స్లోనో జూబ్లీ హిల్స్లోనో సెక్రటరియట్ వెనుక సైడో గతంలో కేసీఆర్ చెప్పాడు, ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ హార్మాల్ నిర్మాణం చేస్తాను, అందులో పేద ప్రజలు ఉంటారు, కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి, టూరిజం సెంటర్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, అన్ని గులాబీ గ్రాఫిక్స్ చూపించి మీకు అందరు పెడితే మీరు ఫ్రంట్ పేజీలలో ప్రింట్ చేశారు, టీవీలలో చూపించారు, మీరు అందరు కూడా చూపించారు. ఎక్కడ పోయినా తెలియదు. 10 సంవత్సరాలు ఉన్నాడు. కనీసము ఆకాశ హార్మాలు పక్కన పెట్టు, పేద ప్రజల ఇండ్లు పక్కన పెట్టు, కార్పొరేట్ కంపెనీలు పక్కన పెట్టు, గవర్నమెంట్ ఆఫీసులు పక్కన పెట్టు. ఆ యొక్క ట్యాంక్ బండ్ కూడా ఆయన ప్రక్షాళన చేయలేకపోయాడు. ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్లు వస్తామన్నాడు, ఒక్క కొబ్బరి టెంక కూడా పగలగొట్టి అలా నీళ్ళు ఒక్కొక్క టెంక కూడా, ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు కూడా పోయలే ఆయన పోయాడు. కాబట్టి మీరు ఆ రకంగా నిర్మాణం చేసి ఇండ్లు ఇస్తాము అంటే మాకు ఇవన్నది ఓ మాట రాత్రి ఎక్కడ పోయిందమ్మా ఇంకో ఈయన ఒక్క ఇల్లు కూడా కట్టలేదు, ఒక్క భూమి కూడా భూమి పూజ చేయలేదు. ఆయన ఎక్కడి నుంచి ఇల్లు ఇస్తాడన్నది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, మీరు ప్రజలను నల్గొండ కాదు పాదయాత్ర చేయాల్సింది. ముఖ్యమంత్రి గారు ఈ బస్తీలలో పాదయాత్ర చేయాలి. ఆయనకు భయం పడితే వీళ్ళతో ఏమన్నా ఎదురు తిరుగుతారని ఏమన్నా ఆవేదన చెందితే నేను కూడా బస్తీలో పాదయాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎంబడి ఉంటాను. ఏ రకమైనటువంటి భయం అవసరం లేదు. నన్ను రోజు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తిట్టండి. పేద ప్రజల కోసం మీరు ఎన్ని అబద్ధాలతో తిట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్న చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను విమర్శించారు. ఏమీ పర్వాలేదు ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతమందితోనే తిట్లిపియండి, భరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మా లక్ష్యము పేద ప్రజలకు అండగా ఉండాలని, మిమ్మల్ని విమర్శించాలని కాదు. రేవంత్ రెడ్డి విమర్శించడం కోసం మేము రాలేదు ఇక్కడికి. రేవంత్ రెడ్డి విమర్శించడం కోసం పేద ప్రజలకు అండగా నిలబడడం లేదు. పేద ప్రజలకు అండగా నిలబడాలని వచ్చాం తప్ప ముఖ్యమంత్రి విమర్శించడానికి అనేక రకాల అంశాలు ఉన్నాయి. మాకు అనేక రకాల వేదికలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, కాంగ్రెస్ పార్టీ అవినీతిని విమర్శించడానికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ పరిపాలన విమర్శించడానికి, కాంగ్రెస్ పార్టీ దగాకోరు రాజకీయాలను విమర్శించడానికి, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు పాలనను విమర్శించడానికి మాకు అనేక రకాల వేదికలు ఉన్నాయి. ఈ అంశాన్ని మేము తీసుకోవడం లేదు. అందుకే నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను, మేమెవ్వరం కూడా ప్రజలను రెచ్చగొట్టడం లేదు. వాళ్ళు భయపడతా ఉన్నారు. మీరు పెడుతున్నటువంటి భయం కారణంగా, మీరు పెడుతున్నటువంటి బుల్డోజర్ ఎక్కిస్తామని మాటల కారణంగా వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి. ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ధైర్యం చెప్పడం కోసం మాత్రమే వచ్చాను తప్ప ఇందులో వేరే ఏ రకమైనటువంటి మాకు ఆలోచన, మరొక ఆలోచన లేనది విషయము ఈ సందర్భంగా మనవి చేస్తాము. నేను ఏమ్మా శంకరమ్మ, మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రక్షాళన చేస్తున్నప్పుడు మనమందరం కూడా మనం ఇళ్లలో పనిచేస్తాం కదా, ఒక వారం రోజులు మనకు వచ్చేటువంటి జీతం ముఖ్యమంత్రికి ఇస్తాం కదా. ఇస్తాం సార్. మా ఇండ్లు మాకుంటే మేము కష్టం చేసి ఇండ్లలో పాస్ పని చేసుకొని ఇస్తాం సార్. నేను కూడా మా యొక్క జీతం పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వచ్చే జీతం కూడా ఇస్తాం మేము. అదే కాదు, ఈ యొక్క పని మొదలుపెట్టినప్పుడు
మొదటి రోజు మాకు అవకాశం రానిస్తే పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డుకోకుండా ఆ యొక్క పనులు మొదలుపెట్టిన రోజు మేమందరం మా పార్టీ కార్యకర్తలతో మా బస్తీ ప్రజలతో శ్రమదానం కూడా చేస్తామని మనం చేస్తా ఉన్నాం. శ్రమదానం కూడా చేస్తాము. ఇది సస్యశ్యామలం చేయాలి, రీజనరేషన్ చేయాలి, అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేయాలి. నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు తాగునీరు అందించాలి. దానికోసము మేము శ్రమదానం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి రండి, నల్గొండ గారికి రండి అంటున్నారు. ఈ కాన్స్టిట్యూన్సీ వచ్చేసి ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి మీరేమైనా బహిరంగ చర్చకు ఆహ్వానించి చర్చ రమ్మని ఇచ్చే అవకాశం ఉందా? ఇక్కడ నేను రావాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ పేద ప్రజలతో మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు రావాలంటే ఎంబడుగు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, ప్రొటెస్ట్ ఉండదు. వాళ్ళని ఒప్పించండి. వాళ్ళు ఒప్పించి వాళ్ళు పోతామంటే భారతీయ జనతా పార్టీ కానీ నాకు కానీ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన హైటెక్ స్టీల్ ఇల్లు కట్టిస్తాడా, జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టిస్తాడా, బంజారాహిల్స్లో ఇల్లు కట్టిస్తాడా, సెక్రటరియట్ పక్కన ఇల్లు కలిస్తాడా, కేసీఆర్ అన్నట్టు ట్యాంక్ బండ్ పక్కన ఆకాశ ఆర్మాలు నిర్మాణం చేసి అక్కడ ఇల్లు ఇస్తాడా, వాళ్ళ ఇష్టం. మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. పోరానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే అడ్డుకొని తెలిసినటువంటి అవసరం మాకు లేదు. మేము అడ్డుకుంటే వారు ఆగరు కూడా. మా ఇండ్లు మాకు కావాలి. మా ఇండ్ల జోలికి వస్తే మేము ఊకుండేది లేదు సార్. ఎంతకైనా తెగిడుస్తాము, రాళ్లతోటి కట్టెలతోటి కొట్టి చంపుతాం సార్. మా ఇండ్లు మా ఇండ్లే మాకు బాణము, అది తప్ప మాకేం లేదు సార్. లేదు, అట్లా మనం రెచ్చగొట్టద్దు. మనం శాంతియుతంగా ఉండాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో, మహాత్మా గాంధీ మనకు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శాంతియుతమైనటువంటి అహింసాయుతమైనటువంటి పద్ధతిలో మన యొక్క ఉద్యమాలు చేద్దాం. మీకు అండగా మేముంటాము. ఎవరు కూడా వైలెన్స్ పడొద్దు. ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా తిడతా ఉన్నారు. ఆ రకంగా తిట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఆ యొక్క ఆలోచన కూడా మంచిది కాదు. మన నిరసనను వ్యక్తం చేద్దాం. మన ఇండ్లు మనం రక్షించుకుందాం. పేద ప్రజలను కాపాడదాం అనేది నా బాధ. కాబట్టి ఎవరు కూడా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా తిట్టాలకూడదని కూడా కోరుతా ఉన్నాను.